మీరు ప్రేమించే వాళ్ళకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో చికెన్ బిర్యానీని కూడా అంతే ప్రేమిస్తున్నారు. సో ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు నచ్చిన వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్తో ఎట్లా చెప్పాలి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఆన్లైన్ క్లాసెస్ కోసం చాలా సింపుల్గా, చాలా ప్రాక్టికల్గా ఉంటాయి, క్రియేటివ్గా ఉంటాయి. ఈ క్లాస్ నచ్చితేనే ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి. యూట్యూబ్లో ఇంగ్లీష్ రమేష్ అనే ఛానల్లో 1, 2, 3, 4, 10 క్లాసెస్ చూడండి. కొంచెం కొత్తగా, కొంచెం ప్రాక్టికల్గా, కొంచెం మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది అనే నమ్మకం మీకు కలిగితేనే ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి, లేకపోతే వద్దు. ఓకే, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్ క్లాస్. ఓకే గైస్, చలో. వెల్, ఇక్కడ ఏమంటున్నా, టుడే I am not just cooking biryani, I am cooking my love for you. Wow, what a fantastic expression కదా. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ తో మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఈరోజు అంటే, టుడే I am not just cooking biryani, I am cooking my love for you. అంటే నేను ఈరోజు బిర్యానీ మాత్రమే వండట్లేదు, నేను నా ప్రేమని నీ కోసం వండుతున్నాను అని చెప్పడం. ఓకే, చలో. నెక్స్ట్ వన్, ఇక్కడ ఐ టేక్ ద చికెన్, యాడ్ కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా, ఇవన్నీ మనం యాడ్ చేస్తాం. ఏంటి, ఐ టేక్ ద చికెన్, ఫస్ట్ నేను చికెన్ తీసుకుంటాను, కర్డ్ యాడ్ చేస్తాను, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను, మసాలా యాడ్ చేస్తాను. వెల్, అండ్ వన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటది? a spoonful of my love for you. ఒక spoonful of my love for you అంటే ఒక స్పూన్ నిండా నా ప్రేమని కూడా వీటికి యాడ్ చేస్తున్నాను. ఓకే, హౌ బ్యూటిఫుల్ కదా. వెల్ గైస్, నెక్స్ట్ వన్, ఒక్క ఎగ్జాంపుల్ ని మించి ఇంకొకటి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ క్లాస్ ని మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకి పంపిస్తారు, మొత్తం చూస్తారు. ఇక్కడ యాజ్ ఐ స్లైస్ ద ఆనియన్స్, స్లైస్ అంటే కట్ చేయడం. ఓకే, నేను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఐ రిమెంబర్ యూ అండ్ క్రై. నేను గుర్తు చేసుకొని ఏడుస్తాను. ఆనియన్స్, ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు నేను గుర్తు చేసుకొని ఏడుస్తాను. Not because of the onions, but because I miss you. ఆనియన్స్ కట్ చేస్తే మామూలుగా మనం ఏడుస్తాం, వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ ఐస్, వాటర్ వస్తాయి కళ్ళల్లో. కానీ నేను ఏడ్చేది ఎందుకు గురించి అంటే, నాట్ బికాస్ ఆఫ్ ద ఆనియన్స్ కట్ చేస్తున్నది కాదు నేను ఏడ్చేది. ఎందుకు ఏడుస్తాను అంటే, బట్ బికాస్ ఐ మిస్ యూ, నిన్ను మిస్ అవుతున్నందుకు నేను ఏడుస్తాను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు. వావ్, వాట్ ఏ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్, రైట్? ఇందులో మీకు నచ్చిన సూపర్ ఎగ్జాంపుల్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే గైస్, చలో. అండ్ నెక్స్ట్ వన్, ఐ యాడ్ టొమాటోస్ ని నేను యాడ్ చేస్తా. సాఫ్ట్ అండ్ జ్యూసీ ఉండే టొమాటోస్, సాఫ్ట్ గా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. లైక్ యువర్ చీక్స్, నీ బుగ్గలు ఉన్నాయి కదా, నీ బుగ్గల్లాగా సాఫ్ట్ గా జ్యూసీగా ఉండే టొమాటోస్ ని నేను యాడ్ చేస్తాను నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, అండ్ షుడ్ ఐ యాడ్ ఎ కిస్ కూడా యాడ్ చేయాలా అని అడుగుతున్నాం. ఎనీవే, ద చికెన్ ఈస్ కుకింగ్ స్లోగా చికెన్ రెడీ అవుతుంది. జస్ట్ లైక్ హౌ మై హార్ట్ మెల్ట్స్ ఎవ్రీ టైమ్ యు స్మైల్. నువ్వు నవ్విన ప్రతిసారి నా హార్ట్ ఎట్లయితే కరిగిపోతుందో అంత స్లోగా చికెన్ రెడీ అయిపోతున్నది అని. ఫెంటాబులస్, రైట్? ఓకే, నెక్స్ట్, రైస్ నీడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్. తర్వాత రైస్ యాడ్ చేస్తాం కదా బిర్యానీలోకి. రైస్ నీడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్, దానికి పర్ఫెక్ట్ టైమింగ్ కావాలి, అవసరం ఉంటుంది. ఎట్లా అంటే, నాట్ టూ సాఫ్ట్, నాట్ టూ హార్డ్. మరీ హార్డ్ గా కాకుండా, మరీ సాఫ్ట్ గా కాకుండా, రైస్ నీడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్, దానికి పర్ఫెక్ట్ టైమింగ్ అవసరం. ఓకే, ఇక్కడ జస్ట్ లైక్ అవర్ లవ్, బ్యాలెన్స్డ్, వార్మ్
అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. జస్ట్ లైక్ అవర్ లవ్. మన లవ్ కూడా అట్లనే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి వామ్ గా ఉంటుంది అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో రైస్ ని అట్లా యాడ్ చేస్తున్నాం. ఎట్లా మన లవ్ లాగా ఉంటుంది, నాట్ టూ సాఫ్ట్ నాట్ టూ హార్డ్, మరీ అంత హార్డ్ గా కాదు మరీ అంత సాఫ్ట్ గా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అని చెప్పడానికి. నెక్స్ట్ నౌ ఐ పుట్ ఇట్ ఆన్ దమ్. ఇప్పుడు దమ్ పెడతా బిర్యానీ, దమ్ బిర్యానీ కదా, దమ్ పెడతా. లైక్ హౌ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్. నేను ఎట్లా అయితే మన ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తున్నానో అట్లా ఈ బిర్యానీని దమ్ పెడుతున్నాను అని చెప్పడం. అండ్ హియర్ ఇస్ అవర్ బిర్యానీ రెడీ. అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ క్లాస్ ఏంటది? డియర్ లవ్, దిస్ ఈస్ నాట్ జస్ట్ చికెన్ బిర్యానీ. ఇది జస్ట్ చికెన్ బిర్యానీ మాత్రమే కాదు, ఇట్స్ మై హార్ట్ సర్వ్డ్ హార్ట్. ఇట్స్ మై హార్ట్ సర్వ్డ్ హార్ట్. నా హృదయాన్ని హార్ట్ గా వడ్డిస్తున్నాను అని చెప్పడం. ఓకే, నా హృదయాన్ని నా ప్రేమని హార్ట్ గా వేడిగా వడ్డిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. ఫర్ యూ, జస్ట్ ఫర్ యూ, ఇది నీ కోసం మాత్రమే. డియర్ లవ్, దిస్ ఇస్ నాట్ జస్ట్ చికెన్ బిర్యానీ. ఇది చికెన్ బిర్యానీ మాత్రమే కాదు, ఇట్స్ మై హార్ట్ సర్వ్డ్ హార్ట్ జస్ట్ ఫర్ యూ. ఇది నా ప్రేమని నా హృదయాన్ని నీకు వేడిగా వడ్డిస్తున్నాను అని చెప్పడం. సో I can say that, I must say that you must have liked this class. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది, డౌటే లేదు. నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి? లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో, ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ, ద హార్ట్, ద బీట్ ఆఫ్ యువర్ హార్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెండ్ చేయండి. చేస్తారు ఖచ్చితంగా, నాకు తెలుసు. ఇంత ఇంట్రెస్టింగ్ ఆన్లైన్ క్లాసెస్ చెప్పినాక ఎవరైనా ఎందుకైనా జాయిన్ కాకుండా ఉంటారు? ఎవరైనా ఉండరు కదా. మరి వెంటనే మెసేజ్ చేయండి ఫర్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ రొమాంటిక్ ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. That's it for today. Let's meet tomorrow. Have a great day. Bye-bye.